ఇవాళ ఎర్లీ మార్నింగ్ అవర్స్ నుండి కూడా ఇప్పటికీ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివాజీ విగ్రహ తొలగింపు కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతుంది. సో సరౌండింగ్స్లో మనం చూడొచ్చు, మొత్తం ఒక 4 విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటువైపు అంబేద్కర్ విగ్రహం, బాబు జగజీవన్ రామ్ విగ్రహం అండ్ ఈ మధ్యలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల మరొక వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఇవాళ ఉదయం నుండి కూడా ఆందోళన చేశారు. సో ప్రజెంట్ ఇక్కడ 2 వర్గాలకు కూడా సర్ది చెప్పిన తర్వాత ఇక్కడ నుండి శివాజీ విగ్రహాన్ని మరొక చోటికి తరలించేందుకు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వారిని ఒప్పించారు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ నుండి విగ్రహాన్ని కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అండ్ మొత్తం ఇవాళ ఉదయం నుండి కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీస్ అటు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ప్రజెంట్ కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు ఉన్నారు. ఏం డిసైడ్ చేశారు లాస్ట్ డిసైడ్ చేసింది మేడం, ఇలా మా మైశ్రం గ్రామ పంచాయతీలో జరుగుతున్న అరచకాలతోని ఈరోజు హిందూ బంధువులు ఏకమై ఈరోజు శివాజీ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహానికి కొంతమంది దుష్టశక్తులు ఏకమై మాకు అన్ని విధాలుగా పోలీసు వాళ్ళు కానీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కానీ అంతా బాధ పెట్టి ఆ విగ్రహాన్ని తొలగిస్తున్నారు. ఈ రాబోయే రాజ్యంలో మళ్ళా శివాజీ విగ్రహం కంపల్సరీ పెడతాము, అంతా హిందువులు ఏకమై కంపల్సరీ పెడతాం. ఈరోజు ఎన్ని ఆపదలున్నా బాధలున్నా అన్నీ ఓర్చుకొని చేసినాం కాబట్టి ఈరోజు మహేశంలో జరుగుతున్న పెద్ద మనుషులతోని ఇలా అన్నీ జరిగినాయి. కాబట్టి ఇంకొక వర్గం వాళ్ళు చేస్తున్న అభ్యంతరం ఏంటి? ఇంకొక వర్గం వాళ్ళు చేసినది మేడం ఏంటంటే, ఈరోజు శివాజీ విగ్రహము మహేశంలో ఉండొద్దు. గత 10-15 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాము. పెడదామన్నా గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. అయినా స్థానిక నాయకులు, స్థానిక సర్పంచ్లు అవన్నీ ఇవ్వలే మేడం. ఇంకోటి, ఈ భారతదేశంలో హిందుస్థాన్లో మనం ఉండాలంటే శివాజీ లాంటి మహానుభావులు విగ్రహాలు ఉండాలి. ఈ యొక్క మన ఇండియా లెవెల్లో అన్ని విధాలుగా మనము పాటుపడాలి. అది ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు చెప్తున్నటువంటి వాదన. సో దాదాపు 20 ఇయర్స్ నుండి కూడా ఇక్కడ శివాజీ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దానికి సహకరించలేదు. ఇప్పుడు ఇవాళ శివాజీ విగ్రహాన్ని ఇవాళ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇక్కడ పోలీసులతో పాటు లోకల్ అథారిటీస్ పర్మిషన్ లేదంటే కూడా ఇప్పుడు శివాజీ విగ్రహాన్ని ఇక్కడ నుండి తొలగిస్తున్నారనేటువంటి వాదనను కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఉదయం నుండి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే మహేశ్వరం పరిధిలో చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు 2 వర్గాలను కూడా సర్ది చెప్పి ఇక్కడ నుండి విగ్రహాన్ని తొలగించేటువంటి ప్రయత్నాన్ని అయితే పోలీసులు చేస్తున్నారు.